నమస్తే, వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. చామంతి పూలు సీజన్ అయిపోయిన తర్వాత కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి. ముందుగా మనం చామంతి కొమ్మలు అనేది ఉంటాయి కదండి, వాటిని మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే సాయిల్ మిక్స్ అనేది మన దగ్గర మట్టి అనేది గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా, అలా గార్డెన్ సాయిల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా కోకోపీట్లో పెట్టుకోవచ్చు, లేదా ఇసుకలో అయినా పెట్టుకోవచ్చండి. మీరు ఇసుకలో పెట్టుకున్నట్లయితే తొందరగా వేర్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. లేదా మట్టిలో కూడా వీటినైతే పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే మనం చామంతి కొమ్మల్ని గ్రో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంతంత కొమ్మలు, ఆకులన్నీ చివరని తీసేసి మనం మట్టిలో అయితే పెట్టుకోవాలండి. మీరు ఇసుకలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం పెట్టుకున్నట్లయితే చామంతి సీజన్కి మనకి చాలా మొక్కలైతే అయిపోతాయండి. మనం రేర్ వెరైటీ మనం ఎక్కడైనా చూసినా సరే ఒక కొమ్మతో కూడా మనం మొక్కనైతే పెంచుకోవచ్చండి. మనం ఒక్కసారి ఒక్క మొక్క కొనుక్కున్నట్లయితే దాన్ని వందల మొక్కలుగా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. మనం ఇలా కొమ్మల ద్వారా పెంచుకున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది కూడా మనకి ఎక్కువగానే వస్తుందన్నమాట. ఎప్పటికప్పుడు చామంతి మొక్కలు అనేది సీజన్ అయిపోయిన తర్వాత చనిపోతూ ఉంటాయి కదా, ఇలా బేబీ ప్లాంట్స్ లాగా మనం పెట్టుకున్నట్లయితే రేర్ ప్లాంట్లు అనేవి ఎప్పుడూ మన ఇంట్లో చామంతి మొక్కలు ఉంటూనే ఉంటాయండి. ఈ కొమ్మలకి అలోవెరా జెల్ కానీ, తేనె కానీ అలాంటివేమీ అవసరం లేకుండా డైరెక్ట్గా కూడా పెట్టేసుకున్న వేర్లు అయితే వస్తాయండి. ఇలా మన దగ్గర ఉన్న చామంతి కొమ్మలన్నిటిని కూడా మొత్తం ఒక టబ్లో సెట్ చేసేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న దాన్ని నీడలో అయితే ఉంచుకోవాలి. మరీ ఎండలో పెట్టినట్లయితే కొత్త కొమ్మలు కదండి, ఎండిపోతాయి అన్నమాట. అందుకని మనం నీడలో ఉంచేసుకోవాలి. ఇది మీకు ఒక 10 డేస్కే మీకు వేర్లు అయితే వచ్చేస్తాయండి. అలా వచ్చిన తర్వాత మనం వేరే పాట్లోకి అయితే రీప్లేస్ చేసుకోవాలి. లేదు ఆ తర్వాత అయినా పెద్ద మొక్క అయిన తర్వాత అయినా మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా, మొత్తం కొమ్మలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం వాటరింగ్ అయితే చేయాలండి. ఫుల్గా వాటర్ ఇచ్చేసి ఒక పక్కనైతే పెట్టేసుకోండి. అంతేనండి, చామంతి మొక్కల్ని కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.